నిర్దిష్టమైన వాస్తు సంప్రదాయాలతో అలరారుతున్న ఈ ఆలయాన కొలువైన పార్వతీదేవి దర్శనం భక్తి ముక్తిదాయకం, సర్వ మంగళప్రదం. ఆ లోకమాతను దర్శించి భక్తులు పునీతులవుతారు. ఆలయంలో ఉత్తరాన దక్షిణాభిముఖంగా పార్వతీదేవి కొలువై ఉంది. ఆలయం పై భాగాన 3 కలశాలు, సింహ ప్రతిమలు, చండీ విగ్రహం, నెమలి, ఏనుగు, కపాలధారిణి విగ్రహం చూపర్లను ఆకట్టుకుంటాయి. నిశ్శేషీకృత రక్త బీజ తనుజే నిత్యే నిశుంభావహే, నిశ్శేషీకృత రక్త బీజ తనుజే నిత్యే నిశుంభావహే. చక్రం పైభాగాన పద్మాసన స్థిత అమ్మవారు అభయ ముద్రతో కానరాగా, మరోవంక నెమలి చెంత వీణ వాయిస్తున్న సరస్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. నమస్తే అంబికే శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధి. గర్భాలయాన అమ్మవారు స్వర్ణ కిరీటధారిణి అయి కుంకుమార్చనలను అందుకుంటూ ఉంటుంది. అజ్ఞాత్వా కవచం దేవి దుర్గా మంత్రం చ యోజవేత్ సమాప్నోతి ఫలం తస్య పరంజ నరకం వ్రజేత్. ఉమాదేవి శిరః పాతు లలాటే శూలధారిణి, చక్షుషీ కేశరీ పాతు కర్ణౌ సత్వరవాసిని, సుగంధనాసికే పాతు వదనం సర్వధారిణి. శ్రీ పార్వతీదేవి గుడి ఎదుటని నంది రాతిపై శాసనం ఒకటి కానవస్తుంది. 15వ శతాబ్దంలో ఖిల్జీ పాదుషావారి ఆజ్ఞానుసారం సత్యరాజు వంశస్థులచే దేవాలయాల పునర్నిర్మాణం జరిగినట్లుగా ఈ శాసనాలు ధృవీకరిస్తున్నాయి. సత్యరాజు వంశస్థులే ఆలయ నిర్వాహక ధర్మకర్తలుగా ఉంటూ వస్తున్నారు. 1920లో రామాభట్ల అప్పన్న శాస్త్రులు గారు దేవాలయ ప్రాంగణానికి చుట్టూ ప్రహరీ గోడ కట్టించారు. వారి విగ్రహం కూడా ఈ ఆలయ ప్రాంగణంలో నెలకొల్పబడింది. త్రేతాయుగం నాటి విశిష్ట దేవాలయంలో స్వామివారి దర్శనం అపూర్వమైనది, అనిర్వచనీయమైనది. ఇదే ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను, ఆలయ ప్రాకార శిల్పరాజాలను దర్శనం చేసుకున్న భక్తులు జన్మ జన్మల పుణ్యాన్ని పొందుతారు. ఆ భాగ్యాన్ని మనము పొందుదాం రండి. పార్వతీదేవి ఎడమ భాగాన శ్రీ భద్రకాళి వీరభద్రేశ్వరుల ఆలయం ఉంది. మంటప స్తంభాలు నయన మనోహరంగా ఉంటాయి. విశాలమైన మంటపం నుండి నందిమూర్తిని, రాతి శాసనాన్ని వీక్షించవచ్చు. ప్రధాన ఆలయం శివలింగానికి ఎదురుగా ముఖ మంటపంలో శ్రీ శారదాదేవి, శ్రీ అనిశ్రమదేవి దర్శనమిస్తాయి. ఆలయ మొదటి ప్రాకారంలో పంచాయతన పద్ధతిలో వాయువ్యాన శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆలయాన్ని వంగూరి వంశస్థులు నిర్మించారట. జనార్దనుడు లక్ష్మీ సమేతుడై ఇక్కడ పూజలందుకుంటున్నాడు. వైశాఖ శుద్ధ త్రయోదశి నుండి పూర్ణిమ వరకు లక్ష్మీ జనార్దన స్వామి కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆలయానికి ఈశాన్యంలో
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం సప్తాశ్వరథారూఢుడైన సూర్యనారాయణుడు ఛాయాదేవి సహితంగా ఉషః కిరణ కాంతులతో దర్శనీయుడవుతాడు. శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో భైరవ స్వామి కొలువై ఉన్నాడు. ఈ కాలభైరవ ఆలయాన్ని 1924లో సత్యరాజు వంశస్థులే ప్రతిష్ఠ కావించారు. ప్రధాన ఆలయానికి ఆగ్నేయంలో గణపతి, నైరుతి దిక్కున శ్రీ దుర్గాదేవి ప్రతిష్ఠితులై పూజలందుకుంటున్నారు. నవరాత్రిలా నవరూపేతు నవరాత్రిలా నవరూపేతు లేవునియాయేసి అవతారూపి పరిమాౌని ఏకచతు హోసి జయాంబే. శ్రీ దూతికాదేవి ఆలయం 1958లో నిర్మించినట్లుగా తెలుస్తోంది. జగదంబే నవరాత్రిలా ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయా మార్తండ సంభూతం. 1997-98లో ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో నవగ్రహ మంటపం నిర్మాణమైంది. ఈ నవగ్రహ ఆలయంలో గ్రహ దోష నివారణ పూజాధికారులు నిర్వర్తిస్తున్నారు. ఆలయ 2వ ప్రాకారంలో శ్రీ వల్లి సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెలకొని ఉన్నాడు. – 1907లో ఈ గుడి నిర్మాణం జరిగిందంటారు. షష్ఠి నాడు కళ్యాణం, ప్రతి మంగళవారం పూజాధికాలు జరుగుతాయి. మార్గశిర శుద్ధ పంచమి నాడు రాత్రి శ్రీ వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చెంతనే చంద్ర పుష్కరిణి ఉంది. మొదటి ప్రాకారానికి ఉత్తర దిక్కులో శ్రీ కామాక్షి ఆలయం కూడా సందర్శించుకోగలం. కంచి కామాక్షికి కుంకుమ పూజాధికాలు నిర్వహింపబడతాయి.